హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నాయి. నిన్న జూన్ 13, 2025 క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్ జీకే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వచ్చినవి. మెమరీ బేస్డ్. ఆంధ్రప్రదేశ్ 2025 గణతంత్ర దినోత్సవంలో శకటంలో ఐకాన్ బొమ్మలు ఏవి? అంటే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నది అక్కడ ఢిల్లీలో. అక్కడ ఐకానిక్ బొమ్మలు ఏంటంటే కొప్పాక బొమ్మలు. అయితే ఈ గణతంత్ర దినోత్సవాలు ఎన్నోవి? 76వి. భారత్లో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన రైల్వే స్టేషను హుబ్లీ, కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. ఇక్కడ జాతీయ క్రీడలు కూడా అడిగాడు. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్ గేమ్ కూడా కబడ్డీ. అయితే బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ జనపనార వస్తువులు ఉత్పత్తి చేసే దేశం బంగ్లాదేశ్. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మానది అంటారు. అయితే బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ కబడ్డీ. పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీ. పాకిస్తాన్ అంటే పవిత్ర భూమి అని అంటూ ఉంటారు వాళ్ళు. పాకిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదటి యూజ్ చేసిందే రెహ్మత్ అలీ. అయితే ఇండియా నేషనల్ గేమ్ కూడా ఏంటి? హాకీ. మయన్మార్ జాతీయ క్రీడ ఇది కేన్ బాల్ మయన్మార్. అయితే ఇక్కడ మయన్మార్, అలాగే అమెరికా నేషనల్ గేము బేస్బాల్, అలాగే స్పెయిన్ జాతీయ బుల్ ఫైట్, అలాగే జపాన్ నేషనల్ గేము జూజిట్స్. ఇలా కొన్ని చెప్పుకుంది. అలాగే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఏ జిల్లాని అంటారంటే అనంతపురం. ఆపరేషన్ దోస్త్ అనేది సిరియా దేశానికి మందులు పంపింది భారతదేశం. ఆపరేషన్ దోస్త్. సిరియా క్యాపిటల్ డమస్కస్. ఆపరేషన్ కావేరి సుడాన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టే ఆపరేషన్ కావేరి. సుడాన్ దేశంలో ఉన్న భారతీయులు తీసుకురావడానికి ఉపయోగించే ఆపరేషన్ కావేరి. ఆపరేషన్ గంగా ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు తీసుకురావడానికి చేపట్టే ఆపరేషన్ గంగా. ఫెడరల్ కప్పు, గోల్డ్ కప్పులు ఏ క్రీడకు సంబంధించినవి? హాకీ. ఫెడరల్ కప్పు, గోల్డెన్ కప్పులు ఏంటి? హాకీ. కెనడా నేషనల్ గేమ్ ఏంటి? ఐస్ హాకీ. అయితే ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నాం? అమెరికా. ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నామంటే అమెరికా. ప్రాథమిక విధులు అయితే రష్యా. ఉమ్మడి జాబితా అయితే ఆస్ట్రేలియా. కాంక్రీట్. ప్రాథమిక హక్కులు అయితే అమెరికా నుండి తీసుకున్నాం. ప్రాథమిక విధులు అయితే రష్యా. ఉమ్మడి జాబితా అయితే ఆస్ట్రేలియా. అమెరికా క్యాపిటల్ ఏంటి? వాషింగ్టన్ డీసీ. సర్ గారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం ద కాపర్ఫీల్డ్. చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం ఏంటంటే ద కాపర్ఫీల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.